చేయాలనుకున్నా, ఆ కమిట్మెంట్తో 1 మీల్ చేయాలనుకున్నా ఓమాడ్ డైట్, ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ ఓమాడ్ డైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నారు, మనీష్ కానీ మిగతా వాళ్ళంతా షీజ చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. నేను అరే ఎక్కడ పోయిందా అది ఇదే సరదాగా ఫన్గానే తీసుకుంటున్నా, తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం ట్రస్టీ గారు కలం నీళ్ళు పెట్టుకోవడం, మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదంటే అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్డు ఇచ్చేస్తాం, పాపం లేదంటే ఆమె 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దాని పెద్దది ఇష్యూ చేయగానే చెప్పాలి. ఇది పెద్ద తరహా పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్గా ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయన అదేం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని, ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూంలో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటాం సరే సామధాన భేద దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారు హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది కదా, ఒక లేడీని ఇలా సర్కిల్ అప్ చేశారు. సాఫ్ట్గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోడుతో కొట్టేయాలి, గోడుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు, ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు. సంజన గారు అది నా ఎగ్, నిజంగానే 2 eggs ఉడకపెట్టడం జరిగింది, దాంట్లో ఒక ఎగ్, మొత్తం 4 గుడ్లు, నా గుడ్డు మీరు తింటే తిన్నారు, పోన్లే నేను ఆ పూట పస్తుంటానని చెప్పి ఊనే ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థంకేకరం, ఆ నవ్వు నాకు అర్థమైపోయింది, దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డు తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి? ఓకే ఒప్పేసుకున్నారు కదా, మేము చూసాము తెలుసు అని చెప్పకుండా, హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. ఓవర్ స్మార్ట్ అంటే తెలివితేటలు ఓకే, చావు తెలియదాటే నాకు వర్కౌట్ కాదు. అర్థమైంది. ఈ తెలివితేటలు చూపించిన ఆటోమేటిక్గా నేను అన్నాను చూసారా, మీరు ఏమన్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు, రేలంగ మావే అనుకున్న సెకండ్ మావ కనబడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు వచ్చిన కాంటెక్స్ట్. దాన్ని ఆయన మాటలు గారే ట్రిక్. అదే టైంలో టీ అనే ఒక చిన్నది విషయం జరిగింది. మనీష్ రాముకి టీ అనే కాన్ఫ్లిక్ట్ జరిగితే టీని గుడ్డుని కలిపేస్తున్నారు, మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలా క్లారిటీ ఉంది, బర్నీ గారు టీ కాన్సెప్ట్ కాదు, ఇది టీ ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోయింది, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. గుడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్కన షష్ట్రీ కలం నీళ్ళు పెట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద గొడవ. కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్ని చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం. ఆయనకి గట్టిగా వస్తే మన డెసిబల్స్ కూడా గట్టిగానే ఉంటాయి కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్, వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయొద్దు, సింపుల్ అన్న. ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు, అది నా దగ్గర వర్కౌట్ కాదు కాబట్టి నేను కూడా ఆ ఎదురుగుండా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారో కూడా కేర్ చేయను, నేను తీసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ కాదు, ఇంకో విషయం కూడా మీరు బర్నీ టార్గెట్ చేశారన్నప్పుడు ఇంకో 2 పాయింట్స్ చెప్పేస్తాను, అయిపోతుంది మీకు. కుకింగ్ టీమ్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీంలో నేను ఉన్నాను, ఇమాన్యుల్ నా కింద వర్క్ చేస్తున్నారు. పాపం చెప్పినట్టు చక్కగా ఎఫిషియెంట్ వర్క్ చేశారు ఆ మనిషి. వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నేను డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని. టేబుల్ మీద ఉంటే ఒక క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని. బర్నీ గారు ఏం చేశారంటే నేను స్వతహాగా నా కళ్ళారా చూశాను, క్లాత్తో ఇలా కిందకి లాగేయటం మొత్తం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా, ఇమాన్యుల్ బ్రో. ఇప్పుడు ఆ మరుస రోజు పొద్దున్న ఇమాన్యుల్ పాపం ఆ పర్సనాలిటీ వేసుకుని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ షో ఫార్మాట్ గౌరవించి నేను ఏ కింద ఉన్నా కూడా తీసేవాడిని. అలాంటిది మరి ఇదే బర్నీ గారికి చిన్న కామన్ సెన్స్ కదా, టేబుల్ టాప్ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలా తీయాలి కదా, చక్కగా ఎవరు చూడలేదని చెప్పి క్లాత్తో అటు కింద పడేసినప్పుడు ఇమాన్యుల్ కష్టం కదా. అంటే ఏంటి స్మార్ట్ వర్క్, టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వాళ్ళకి వస్తుంది, కింద పడేస్తే హౌస్ క్లీనింగ్కి వెళ్ళిపోద్ది కదా. ఇది ఓవర్ స్మార్ట్నెస్ కాదా, ఇది ఎవరు చూడట్లేదా, నేను చూసా. నెక్స్ట్ తర్వాత నా దగ్గరికి ఒక టైంలో మన మనిషి వచ్చి, సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట, అది ఎవరి డ్యూటీ అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే లోపలికి వెళ్ళాను. నేను ఇదే బర్నీ గారును మాట్లాడే ముందు నీకు ప్రియాతో మాట్లాడాను, తర్వాత అలాగే షష్టిని అన్నట్లయితే నేను క్లీన్ చేసేస్తా, ఇమాన్యుల్ కూడా క్లీన్ చేస్తాను బ్రదర్, అదేం ప్రాబ్లం లేదు. వెంటనే బర్నీ గారిని అడిగితే దానిలో నేను చేసేస్తా. మరి చేసే మనిషి ఇలా ఎందుకు చేయడం, తనంతా తను సైలెంట్ చేసేయచ్చు కదా. అంటే ఒక చిన్న రప్చర్ క్రియేట్ చేయాలి, మాట రావాలి, కొట్టుకోవాలి, తర్వాత నేనేదో మంచివాడిని నేను చేస్తా, అది ముందే చెప్తే అయిపోద్దిగా. ఇలాంటివన్నీ నేను చాలా నోటీస్ చేశాను, అర్థమైందా. ఫేక్ మాస్క్ ముసుకేసుకుని ఉండేవాళ్ళు నాకు క్లియర్గా అర్థమైపోతారు. మీరు కూడా చూస్తుంటే ఇన్ని ఎపిసోడ్ చూసుంటారు కదా, ఆయనలో ఒక సైడ్ మీరు చూశారు కదా, అది ఎందుకు మిగతా దగ్గర క్యారీ అవ్వాలా. వాటర్ వేసుకుంటారు, ముద్దులు పెడతాం, తర్వాత గుద్దులు గుద్దటం, ఇది నా సబ్జెక్ట్ కాదు, నా కాన్సెప్ట్ కాదు, వెరీ క్లియర్గా చెప్తున్నా. అది సారీ ప్రాసెస్ వచ్చేసింది, నవ్వు వచ్చింది మీకు, థ్యాంక్ యూ. సో ఇది బర్నీ గారు, అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, నాకు కష్ట లేదు. నాకు అనిపించింది, నేను అదే అన్నా కదా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రూవ్ ఇట్ అన్నా.
ఎన్ని రోజులు క్యారీ చేస్తారు అది? ఇంకో టాస్క్లో కూడా స్టార్ తీసుకొచ్చే టాస్క్లో మీరు చూసారు, తనుజ ఆయన వెళ్ళారు, నేను ఫ్లోరా వెళ్ళాము. నేను ఫ్లోరా గారు పైన కొట్టలేదు, మిస్ అయిపోయిందనే విషయం నాకు తెలియదు. నేను స్టార్ తీసుకున్న తర్వాత మిస్ అయినవి లేవని తెలిసిందాక నేను ఫౌల్ అని యాక్సెప్ట్ చేశా. నేను పట్టుకున్నాక ఏడే కాలని చెప్పి నేను వితండవాదం చెయ్యను. కానీ ఆయన తనుజ గారు, అరే మేము 2 తీసుకున్నాం అంటే మీరు బిగ్ ఫౌల్ చేశారా, అయినా సరే మేము విన్నర్ చేయమని అంటున్నారు. అక్కడ మీకు అర్థమైపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా? బాడీ లాంగ్వేజ్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో బర్నీ గారు రియల్ సైడ్ మనం చూడలేదు, చూపించలేదు, ఆయన అంత సింపుల్. నేను చూసాను అంతే. దట్స్ నెక్స్ట్ క్వశ్చన్. సో బర్నీ గారి టార్గెట్ ఏం కాదు, నా రేడార్ జోన్లో ఆయన కనపడిపోయారు, దొరికిపోయారు అంతే. దొరకనంతసేపు దొరికితే దొంగ. ఇప్పుడు మీకు విషయం తెలుస్తుంది, ఆ ఎగ్ విషయంలో నేను అన్నా సరే పోతే పోయింది, కెమెరాస్ అని చూస్తాక దొరికిపోతారన్నత కొంచెంసేపు తర్వాత ఆయనకి ఏమర్థమైంది, ఇలా గోక్కున్నారు ఏం చేశారో తెలియదు. తర్వాత ఆయన వచ్చి ఓరి నిజమే కదా, రేపు పొద్దున నాకు ఒక రెప్యుటేషన్ ఉంది బయట, నేను ఇన్ని రోజులు ఆన్ స్క్రీన్ నేను నటించాను, ఇప్పుడు నటించడం కుదరదు, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కదా, రేపు వీకెండ్లోనో ఎక్కడో బయటపడిపోద్దేమో అని చెప్పి ఆయన వచ్చి కూర్చోబెట్టి సంజాషి చెప్పిన విధానం, అరే దొరికిపోతే దొంగ సంజాషి చెప్పుకుంటారు కదా, అలా అనిపించింది. అందుకే నా రియాక్షన్ కూడా మీరు చూస్తే అర్థమైపోతే, ఇప్పుడు కాదులే మీకు ఎప్పుడు మాట్లాడో ఆ టైం వచ్చి మాట్లాడతానని మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఐఎమ్ క్యారింగ్ దట్ వెరీ క్లియర్.